గీతా టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. వ్యక్తిగత విమర్శలపై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ అటాక్. మహిళలారా జొన్నవాడ కామాక్షమ్మలై కథం తొక్కండి, ప్రసన్నను సాగనంపండని పిలుపునిచ్చిన శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని చైతన్యవంతులైన కోవూరు ప్రజానికం తరిమి కొట్టే రోజు అతి దగ్గరలోనే ఉందన్నారు కోవూరు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతుంటే అక్రమంగా దోచుకున్న ప్రజాధనంతో ప్రసన్న హైదరాబాద్లోని తన ప్యాలెస్ పైన స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నారని ఆమె ధ్వజమెత్తారు. కోవూరు మండలం పడుగుపాడు స్ట్రాబెరీ కాలనీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రసన్న అవినీతి అక్రమాలను బట్టబయలు చేసేశారు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పాపం పండిందని, అతనికి ఇవే చివరి ఎన్నికలంటూ హెచ్చరించారు. కమిషన్లు లేకుండా ప్రసన్న ఏ పని చేయడని, చివరాఖరికి తన స్వంత పార్టీకి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త వెంచర్ వేస్తే ఎకరాకు 5 లక్షలు కమిషన్ దండుకున్న అవినీతి పరుడు ప్రసన్న అని వ్యాఖ్యానించారు ప్రశాంత్ రెడ్డి. ప్రసన్న ఆగడాలు భరించలేక ఇన్నాళ్లు అతనికి జై కొట్టిన నాయకులు ఇప్పుడు చీ కొడుతూ తమతో వస్తున్నారన్నారు. అభివృద్ధికి అర్థం తెలియని ప్రసన్నకు తెలిసిందల్లా గ్రావెల్ ఇసుక దోచుకోవడమేనని చెప్పారు. కోవూరు నియోజకవర్గాన్ని తన సామంత రాజ్యంగా మార్చుకుని తాను అక్రమాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ ఎస్సీ/ఎస్టీ కేసులు పెట్టే ప్రసన్న పొలిటికల్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మీరంతా ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని గొప్పలు చెప్పుకునే ప్రసన్నకు ఎమ్మెల్యే పదవి ద్వారా ఎంత అభివృద్ధి చేయొచ్చో చేసి చూపిస్తానన్నారు. తనను కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 6 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో, మొన్న విడవలూరులో, నిన్న గంగపట్నంలో, అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను, మిమ్మల్ని అందరినీ నేను హక్కును చేర్చుకున్నాను, నిన్ను సొంత తమ్ముళ్ళలాగా చూసుకున్నాను, అన్నలాగా చూసుకున్నాను, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే 2 నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అన్న నువ్వే నాకు ధైర్యం, నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు, నేను అప్పుల్లో ఉన్నాను, కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా, నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం. మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి, అమ్మ ప్రశాంతమ్మ నువ్వు దేవతవమ్మా, నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు. 2 నెలల ముందు ఇది నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు సాష్టాంగ నమస్కారాలు చేయడం, బొకేలు ఇవ్వడం, మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోవూరు నియోజకవర్గానికి తీసుకుపోవడం, నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటా పంపించడం, మొత్తం బిల్లులు పంపించడం, ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా అందరికీ తెలుసు నువ్వేంటో, నువ్వు చేసిందేంటో, నీ చరిత్ర ఏంటో. ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు, మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా? అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే 2 నెలల తర్వాత పార్టీ మారిపోగానే ఇన్ని మాట్లాడుతున్నాడు, మాకింకేం న్యాయం చేస్తాడని సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ ఆలోచించి పార్టీ వదిలేసి, ప్రతి నాయకుడు అంత పెద్ద నాయకుడినే అలా చేశారు, అది కూడా నీచంగా నీకు కేవలం ఓడిపోతామనే ప్రెస్టేషన్తో
ఏమేం చేస్తున్నావు అంటే అన్ని చిల్లర పనులు చేస్తున్నావు. అవన్నీ ప్రజలు చూస్తున్నారు, మహిళలు చూస్తున్నారు. ఒక మహిళకి నువ్వు ఎంత గౌరవిస్తున్నావో చూస్తున్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో అందరికీ తెలుసు, కామాక్షమ్మ కొలువై ఉన్నారు. ఇదే కామాక్షమ్మ నువ్వు చేసే ఈ అరాచక పనులకి, నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి, ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు, నేను గెలవబోతున్నాను. ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం బయట పెడతాను. చెప్పమని చెప్పు ఎవరినన్నా. ఏ రియల్ ఎస్టేట్ వాడైనా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ కన్స్ట్రక్షన్ వాళ్ళనన్నా ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొనిచ్చావా? ఏ నాయకులనైనా కమిషన్ లేకుండా పనిచేసావా? ఆఖరాకి నీ పక్క నుండే నీ మున్సిపల్ చైర్మన్ భర్త దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు, ఎకరాకు 5 లక్షల లెక్కన. నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు, నీతి గురించి మాట్లాడతావు, ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు. ఏది మాట్లాడడానికి నేను అడిగే ఈ అవినీతిమయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు. ఇదంతా ప్రజలు చూస్తున్నారు. నువ్వే చెప్తున్నావు కదా, కోవూరు చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే 13వ తేదీ 1,00,000 మెజారిటీతో నేను గెలవబోతున్నాను. వాళ్ళు నీకు తీర్పు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చైతన్యవంతులు. నువ్వు ఈ 5 సంవత్సరాల్లో ఎంత గ్రావెల్ తిన్నావో, ఎంత ఇసుక తిన్నావో, ఎన్ని మాఫియాలు చేసావో, ఎంతమంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు ఎన్ని పెట్టావో, ప్రతి ఒక్కరూ ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు. నువ్వు అభివృద్ధి చేయకపోగా వాళ్ళని నాశనం చేస్తున్నావు. నీ పక్కనున్న నాయకులు కూడా, ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారయ్య అంటే ఇవే. వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ చాలకపోతే వాళ్ళని బయట పంపించేసావు. కాబట్టి రెడ్డి గారు, మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి, తీరిగ్గా కూర్చొని. ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే, నీ అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పుడు దాకా వాళ్ళు దారి లేక నీ దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులను కనిపించాం కాబట్టి నా వెనక వస్తున్నావు. అది సరేనా? నువ్వు ఏడవబాకు, ప్రతి మీటింగ్లో ఏడవబాకు, వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అది నీకు కరెక్ట్ కాదు. నీకు అది సూట్ కూడా కాదు. అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఏడుపులు ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా, నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు. ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు, సరేనా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా భరించారు. ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు, నా వెనక వస్తున్నారు, సరేనా? అని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తున్నాను. కోవూరు ప్రజల చిరకాల స్వప్నం నెల్లూరులో ఆగే ఎక్స్ప్రెస్ రైలును కోవూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పడుగుపాడు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలులు ఆగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అలాగే మనకి ఒక స్టేషన్లో ట్రైన్ ఆగకుండా ఉంటే అక్కడ 2-3 దగ్గరలో ఇవి చేస్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేసుకున్న తర్వాత తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్ తెచ్చుకొని కోవూరులో కూడా మనకి ఆగేటట్టు చూస్తాం. స్థానికంగా ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి విన్నాను. ఈ ప్రమాదాలను అరికట్టడానికి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్చిల్కల నుండి బజార్ సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు మాటిస్తున్నాను. గతంలో ఆయన చాలా చెప్పాడయ్యా, ఏమీ చేయలేదు. అదే ఆయన పొగరు. నన్ను 6 సార్లు గెలిపించారు. నేను ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు. మీరందరూ అప్పుడు అడుగుండాలి. వాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడని ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పి కృషి చేస్తా ఉన్నాము. నెల్లూరు డివిజన్లో గల పడుగుపాడు శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను. పడుగుపాడు ప్రజల ప్రయాణం దృష్ట్యా రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లేలా కూడా ఏర్పాటు చేస్తాం. పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచెల్ను ఓపెన్ చేయకుండా దీనికి ఇరువైపులా రీటైనింగ్ వాల్ కట్టిస్తామని చెప్పి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను.
ప్రజల సంక్షేమ ఆరోగ్య దృష్ట్యా దోమల బెడద లేకుండా ప్రతి వార్డులో శానిటేషన్ కూడా కొలాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే 1 సెంటు కాదు 2 సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు. అది కూడా అత్యంత నాణ్యమైన వాటిలతో ఇల్లు కట్టిస్తామని, మెటీరియల్తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు. అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీ ఇస్తున్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం. మైనారిటీ విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను. వాళ్ళ సొంతానికి వాడుకున్నారు, దాన్ని కట్టలేదు. ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఆ కాలువ గురించి నీకు తెలీదా? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను. రేషన్ బియ్యం 6 నెలల నుంచి ఆపేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? చూసావా? వచ్చి చూడు, నీకు తీరిక లేదు. ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి, రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి. ఇక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే, కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు. అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవూరు నియోజకవర్గానికి. కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు. కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు. కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రెస్టేషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నావు కూడా నీకు తెలియటం లేదు. అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎక్కడ ఉంది? ఆ లేఅవుట్లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు. అవన్నీ తీసేసి, అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు. ఇది ఏమన్నా న్యాయమా నీకు? ప్లాట్లు అమ్ముకున్నావు. ఇవన్నీ న్యాయమా మీకు? కాబట్టే ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. అది గుర్తుపెట్టుకో. ఆఖరాకి నువ్వు ఒక్కడే తప్పితే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా. ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు, వస్తున్నారు. నువ్వు వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో. ముందు ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి తెలుసుకొని రాజకీయం చేయడం, తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం. ఎలాగో మీ కోవూరు ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు, అక్కడ కూర్చొని చూస్తుంటాడు. అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని. అప్పుడు ఆయన ఆలోచించుకుంటా కూర్చుంటాడు. సరేనా? అది ఎమ్మెల్యే అంటే ఏమీ తీసుకోకుండా పేద ప్రజలకు కావాల్సిన సహాయం కూడా చేయొచ్చా? ఇదే అభివృద్ధి అంటే అనిపించేలా చేస్తానని మీకు అందరికీ మాట ఇస్తున్నాను. ఉంటాను. తెలుగుదేశం నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల నుంచి సామాన్య ప్రజలు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావచ్చు, నా పక్కన కూర్చోవచ్చు, నాతో కూర్చొని భోంచేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సరేనా? మీరు అతను ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ ఉన్నాడు. కాబట్టి అతను చెప్పేవన్నీ పచ్చబద్దాలే. కాబట్టి ఎవ్వరూ నమ్మవాకండి. అందరూ మే 13వ తేదీ అతను మాట్లాడుతుండే ఈ మాటలకి ఒక స్త్రీ గురించి, అమ్మ మీరు చాలా మంది మహిళలు ఉన్నారు ఇక్కడ, మీకు అందరికి చెప్తున్నాను, అందరూ కామాక్షమలై అతన్ని కోవూరు నియోజకవర్గం నుంచి తరిమి కొట్టాలి. ఎందుకంటే ఒక స్త్రీని ఇంత అవమానించే ఇప్పుడు 175 కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ జరుగుతుంది. సరేనా? 25 మంది ఎంపీలు పోటీ చేస్తున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో కూడా ఇంత నీచమైన ఎమ్మెల్యే, ఇంత నీచంగా మాట్లాడే ఎమ్మెల్యే, అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇలాగ విమర్శించే ఎమ్మెల్యేని మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇతను ఓడిపోతున్నాను అని చెప్పి డిపాజిట్లు కూడా రావని చెప్పి అతనికి అర్థమైపోయింది. సో ఫ్రస్ట్రేషన్లో ఇతను ఒక్కడే ఇలా చేస్తున్నాడు. ప్రతి ఎమ్మెల్యేకి, ఆల్రెడీ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి, నాయకులకి, అతను పక్కన నిలబడుకున్న విజయసాయి రెడ్డికి మా విలువేందో తెలుసు, మేమేందో తెలుసు. కానీ ఇతను ఒక్కడే పిచ్చి పట్టినట్టు పిచ్చిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రజలే దీనికి బుద్ధి చెప్పాలి. ప్రజలే రేపు మే 13వ తేదీ అతనికి సమాధానం చెప్పాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులని చెప్పి ఆయనే చెప్పాడు. సరేనా? సో అతనికి మీరందరూ చాలా చూపించినారు. ఇప్పుడు చూపేయండి మీరేం చేయబోతున్నారో. అందరికీ నమస్కారం.